అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిన్లోని మాడిసన్లోని క్రైస్తవ పాఠశాలలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 5 మృతి చెందగా మరో 5 గాయపడ్డారు. ఇక ఆ స్కూల్లోనే చదువుతున్న 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు తెలుస్తోంది. కాల్పుల ఘటనకు సంబంధించి దేశ అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు ఏర్పడ్డాయి. ఇక భారీ సంఖ్యలో పోలీసులు వాహనాలు, అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు పాఠశాలను మోహరించాయి. ఇక ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ జరుగుతోంది. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత యుఎస్ లో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పుల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.